నమస్కారం. గత 2 రోజుల క్రితం మా నాయకుడు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మలబోలు మండలంలోని కటువపల్లి గ్రామంలో పర్యటించడం జరిగింది. అక్కడ మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి అశేష స్పందనని చూసి ఓర్వలేని ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పల్లి వెంకటయ్య అనే ఒక దళితుడిని అడ్డం పెట్టుకొని అతనికి మద్యం తాగిచ్చి మా నాయకుడి స్వాగతం పలుకుతూ కట్టినటువంటి ఫ్లెక్సీల్ని చింపించేసి మా నాయకుడు యొక్క కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చెప్పి ఒక దురుద్దేశంతో జట్టపార ఇచ్చి మా నాయకుడి మీద హత్యా యత్నం చేయడం జరిగింది. పల్లి వెంకటయ్య అనే ఒక దళితుడిని అడ్డం పెట్టుకొని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఏ గ్రామానికి వెళ్ళైనా పర్యటిస్తున్నటువంటి వెసులుబాటు కల్పించింది ఈ భారత రాజ్యాంగం. ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ సరేపల్లి నియోజకవర్గంలో మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాస్పందన చూసి ఓరవలేక కుతంత్రాలు పొంది వెంకటయ్యని అడ్డం పెట్టుకొని మా నాయకుడిని హత్య చేయాలని చెప్పి ప్రయత్నించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తున్నాం. మా నాయకుడిని హత్య చేయాలని చెప్పి ప్రయత్నించి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైనే వెంకటయ్య చేత 397 హత్య యత్నం కేసులు నమోదు చేయడం ఇది ఎంతవరకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఈ విధంగా చేసి మంత్రి అనుచరుల చేత ఈ నియోజకవర్గంలో కొంతమంది మంత్రులు అనుచరుల చేత మళ్ళీ పత్రికా విలేకరుల సమావేశం పెట్టించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దళిత ద్రోహి ఇంకా ఏదేదో పిచ్చి కోతలు పోయటం చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అతని యొక్క అనుచరులను అడుగుతా ఉన్నాం, ఎవరు దళిత ద్రోహి, ఎవరు దళిత పక్షపాతి? ఒక్కసారి ఈ సరేపల్లి ఈ నెల్లూరు జిల్లా ప్రజాధికారులను అడగాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని అడుగుతా ఉన్నాం. దళితుల భూముల్ని ఆక్రమించింది ఎవరు? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేక కాకాని గోవర్ధన్ రెడ్డి? ఈ సరేపల్లి నియోజకవర్గంలో దళితుల మీద ఈ నియోజకవర్గంలో ఉండే 6 పోలీస్ స్టేషన్లో దళితుల మీద గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమందిని హింసించారు, ఎంతమందిని ఆర్థికంగా వాళ్ళ యొక్క స్థిరాస్తుల్ని ధ్వంసం చేశారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఉదయగిరి నారాయణ అనే ఒక దళితుడిని హత్య చేసినటువంటి ఒక పోలీస్ ఒక ఎస్ఐకి మద్దతు పలికింది ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నాం. అదే ఉదయగిరి నారాయణకి వాళ్ళ యొక్క కుటుంబానికి మద్దతుగా నిలబడి వాళ్ళకి సహాయం అందించి వాళ్ళ భార్యకి ఉద్యోగం ఇప్పించి ఆర్థికంగా సహాయపడిన వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అంతెందుకు ఇటీవల కాలంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గ్రామ పర్యటనలో ఉన్నప్పుడు ఆరతిచ్చారని చెప్పి ఒక దళితురాల యొక్క బొంకు తీసేసింది మీ వైసీపీ పార్టీ కాదా? మీ వైసీపీ పార్టీ నాయకులు కాదా అని అడుగుతున్నాం. ఇటీవల ఒక చిన్నపాటి విషయంలో ఒక రవి అనే ఒక దళితుడి మీద 307 సెక్షన్ పెట్టి జైలుకి పంపించింది మీరు కాదా? మీ వైసీపీ పార్టీ నాయకులు కాదా? మీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అంతెందుకు ఇటీవల ఒక గిరిజన మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చి అయ్యా నా భర్తను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి చెప్పుకుంటే ఆవిని నువ్వు వ్యభిచారమే అని చెప్పి మీ నాయకులు ఫోన్ చేసి సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి చెప్పి సర్కిల్ ఇన్స్పెక్టర్ దాకా
నువ్వు ఎపిచారు అంట కదా అని చెప్పి అడిగిస్తే ఆమె పోలీస్ స్టేషన్ ముందే ఎండు డబ్బా తీసుకుని తాగి చచ్చిపోతానని చెప్పింది. అవాస్తవా? ఇది చేసింది మీరు కాదా? మీరా దళితుల మీద ప్రేమ చూపించేది? దళితులను అడ్డం పెట్టుకునే రాజకీయాలు చేసేది మీరు. మీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తప్ప మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దళిత పక్షపాతి. దళితులకు ఏ అన్యాయం జరిగినా క్షణాల్లో వచ్చి వాళ్ళకి అండగా నిలబడేటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, తొందరలోనే నీకు ఈ దళితులే తగిన బుద్ధి చెప్తారని చెప్పి, ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకనైనా దళితుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయటం మానుకో, దళితుల శ్రేయస్సుకొని మంచి అని చెప్పి అనిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అతని యొక్క అనుచరులకి మేము హితం పలుకుతూ, ఇంకనైనా మా నాయకుడి మీద అవాక్కులు చవాక్కులు పేలకుండా ప్రజా సంక్షేమమే, దళితుల యొక్క భోగాలు చూడాలని చెప్పి ఈ సందర్భంగా మేము వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాం.